తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మే నెలలో అసలు కేరళ శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించిన ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి, పరిహారం కూడా తెలియచేయండి. శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే మాత్రాన చాలా అద్భుతంగా ఉండబోతుంది. కాకపోతే ఏంటంటే మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. అన్వాంటెడ్ టెన్షన్స్, లేనిపోయినటువంటి టెన్షన్స్ ఎలా ఉంటాయి అంటే అసలు తట్టుకోలేనటువంటి టెన్షన్స్ రావడం జరుగుతుంటాయి. అక్కడ ఏం ఉండదు, అయినా టెన్షన్స్ వస్తాయి. ఎంత మనం శాంతిగా కుదురుగా మనం ఉండిపోదామని అనుకున్నప్పటికి కూడా అక్కడ అనుకూలంగా ఉండలేకపోతాం. సో అందమాదిరి ఒక ఇది ఉండడం అనేది జరుగుతుంది. ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా, మరి మన వ్యవసాయ రంగం ఉన్నవారు కానీ, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగానికి సమర్పించుకోవాల్సినటువంటి వాళ్ళు కానీ మే నెలలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది. ఎక్కువ శాతము మీరు ప్రతిదినం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని మీరు ముందు అడుగు పెడితే ఏమవుతుందని దానికి సఫలితం అన్నది ఉండదు. కాబట్టి ఎన్న మాదిరి మీరు కొద్దిగా అప్పుడు ఇప్పుడు చూసి మీరు ముందుగా అడుగు పెట్టుకుంటే మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారికి 2 సార్లు మీరు ఆలోచించుకొని ముందు అడుగు పెడితే మంచి ఫలితం లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఏకాంబరేశ్వర టెంపుల్కి వెళ్ళి చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఒక ఇది పూజ చేయటం చాలా. ఇది ఎక్కడ ఉంటుందంటే తిరుమంజేరిలో ఉంటుంది. ఈ తిరుమంజేరి దక్షిణ భారతంలో ఉన్నటువంటి ఒక శివాలయంలో వృశ్చిక రాశి విషానికి సంబంధించింది కాబట్టి విషానికి హరించేవంటి శక్తి శివుడికే ఉంటుంది కాబట్టి వాళ్ళ దుఃఖ హరణం కూడా తొలగించడానికి ఆయన బాగా అంటే శివునికి సంబంధించి అది. మీరేంటంటే శ్రీరంగంలో మీకు బస్సెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. తిరుమంజేరి, ఆ తిరుమంజేరిలో వెళ్తే తిరుమణం అంటే శివపార్వతులకు కళ్యాణమైన వంటి స్థలము కాబట్టి తమిళ్లో దాన్ని తిరుమణము అంటారు. తిరుమణం జరి, జరి అంటే ఆ స్థలం పేరు. అక్కడ భూమండలంలో పార్వతికి శివుడికి కళ్యాణం వంటి స్థలము కాబట్టి అక్కడ అట్లా ఈ రాశి వాళ్ళు వెళ్ళి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి ఒక రుద్రాభిషేకము, మృత్యుంజయ హోమం చేసుకుంటే వీళ్ళ భయాందోళన ఏదైతే ఉందో తొలగిపోవడం జరుగుతుంది. వీళ్ళ ఒక ఆలోచన ఏదైతే ఉందో తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి మే నెలలో? ఆరోగ్యపరంగా చూసుకుంటే కొద్ది నష్టం అనేది బాగా జరుగుతుంది. నష్టం అనేది ఉందమ్మా. ఎందుకంటే వీళ్ళకి జలదోషం బాగుంటుంది. జలదోషం అంటే సైనస్ ప్రాబ్లము, మరి చెస్ట్లో కొద్దిగా నీరు రావటము, వెనపూసల నొప్పి రావటము, కిడ్నీలో పెయిన్ రావటము, లివర్ ప్రాబ్లం రావటం, థైరాయిడ్ రావటము, ఇంకా అనేక రకమైన కొద్దిగా స్కిన్ డిసీజ్ రావటం, అటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఈ చర్మ వ్యాధి అంటే కేతువు ఉంటాడు, కేతుకు దోషం ఉంటుంది కాబట్టి ఈ వ్యాధి కంపల్సరీ ఉంటాయి. ఈ వ్యాధి తొలగించుకోవాలంటే కేతు గ్రహానికి సంబంధించిన నవగ్రహం ఉంటుంది కాబట్టి మీరు తిరుమంజేరి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు పగడం ధరించుకున్న వంటి ఒక రాశి వాళ్ళంతా కూడా చక్కగా ఇంకొకసారి ఆ పగడం ఉంగరం తీయించి లింగం పైన పెట్టి పూజ చేసి ఆ లింగాన్ని ఒక ఉంగరాన్ని ధరించుకుంటే మాత్రం మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి? మంచి ఫలితం లభిస్తుంది. వివాహంగా చూసుకుంటే వరుడు కానీ అమ్మాయి కానీ కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయ రంగం ఉన్న వాళ్ళకు మంచి లాభదాయకంగా ఉంటుంది. ఏం భయపడే విషయం లేదు. మంచి అద్భుతమైన ఒక అవకాశం ఉంటుంది. విద్యార్థులకండి, విద్యార్థులకు కూడా మంచిగా ఇప్పుడు వచ్చేవంటి రిజల్ట్స్ కూడా మంచి ఫలితం లభిస్తుంది. ఎటువంటి కూడా భయపడే విషయం లేదు. ఆరోగ్యపరంగా కూడా మంచిగా మీకు సహకరిస్తుంది. అంటే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం కూడా ఆలయ దర్శనం చేసుకుంటే మంచిదా? మీరు ఎప్పుడైతే కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు తిరుమంజేరి వెళ్ళి వచ్చిన తర్వాత కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే అంటే మేము ఎన్నో రకాలైన పూజలు, జపాలు, హోమాలు, తపాలు చేసుకున్నప్పటికీ కూడా మాకు ఫలితాలు రాకపోవడం అన్నది కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. వినే చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అప్పుడు ఆ ఒక ఆలయాన్ని తిరిగి వచ్చిన తర్వాత
పగడతో తయారు చేసినటువంటి బంగారపుతో కానీ వెండితో కానీ ఉంగరం ధరిస్తారు కదా, అది శివలింగం పైన పెట్టి అర్చన చేసి రుద్రాభిషేకం కానీ ఇంకేదైనా అభిషేకం చేసుకొని చక్కగా ఆ ఉంగరాన్ని మీరు సోమవారం నాడు ధరించుకొని అక్కడ ఉన్నవంటి ఎవరైనా కూడా పేద బ్రాహ్మణులకు కానీ అక్కడ ఉన్నవంటి వృక్షాలకు కానీ దేవతా వృక్షాలు ఉంటాయి ఇది రావి చెట్టు, జిబి చెట్టు, మారడి చెట్టు, రకరకాలమైనటువంటి చెట్లు ఆ చెట్లకు ప్రదక్షిణ చేసుకోవాలి. ప్రదోషకాలం సాయంత్రం వేళల్లో చక్కగా దీపం పెట్టి ముట్టించి ఆరతిస్తే చక్కగా మంచి ఫలితం లభిస్తుంది. ఇంకోటి ఏంటంటే సాయంత్రం పూట చెట్టు చుట్టూ తిరగకూడదు. ఎక్కువ శాతం అందరూ రాగి చెట్టు చుట్టూ, మర్రి చెట్టు చుట్టూ ప్రదర్శన ఎప్పుడైనా కూడా మధ్యాహ్నం 12 అయితే ఆ గణపతి స్వయంగా వచ్చి అక్కడ కూర్చుని ఆ చెట్టు చుట్టూ తిరగకూడదని ఇతిహాస పురాణాలు చెప్తూ ఉంటాయి. ఏదైనా 9 లోపే మీరు తిరగాలి. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం ఉదయం 9 లోపే అది వృక్షాల చుట్టూ తిరుగుతూనే ఆ ఒక దైవిక్యమైనటువంటి ఒక శక్తి రావటం అనేది జరుగుతుంది. సో ఈ తిరిగి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ఒక పరిహారం చేసి తోచినటువంటి ఒక 5 మందికి బ్రాహ్మణులకు దానం చేసినా లేదా ఇంట్లో అన్నదానం చేసినా చాలా మంచి ఫలితం లభిస్తుంది. కేరళ శాస్త్రం ప్రకారం అంటే వృశ్చిక రాశి వారి గురించి చాలా చక్కగా తెలియజేశారంటే మాకు ధన్యవాదాలు. చూసారు కదండి, అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటలో మనకి తెలియజేశారు. కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.